నమస్తే, నేను అడ్వకేట్ ప్రభాకర్. గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు నేను చట్టాలపై అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో నా వీడియోలకు వ్యూవర్స్ నుంచి వస్తున్న స్పందనకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. వ్యూవర్స్కు విజ్ఞప్తి, సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూసినట్లయితే ఆ కాస్త సమయానికి మనం ఆనందంగా ఉండవచ్చు, హ్యాపీ అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అది జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చట్టాల గురించి నేను చేసిన ఏ వీడియోనైనా అరకొరక చూడకుండా చివరి వరకు చూస్తేనే ప్రతి దానిపై అవగాహన స్పష్టంగా అర్థమవుతుంది. అది తద్వారా జీవితంలో మీకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. ఇక ఈరోజు అంశం, మనం కొత్త చట్టాల ప్రకారం జూలై 1 నుండి BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న CRPCకి ఆల్టర్నేటివ్గా కొత్త చట్టం భారతీయుల కోసం భారతీయుల ద్వారా తయారు చేసినటువంటి చట్టం ఇది. ఇంతకు ముందు విదేశీయులు తయారు చేసిన చట్టాలను పాటించేవాళ్ళు. ఇప్పుడు మన కొత్త చట్టాల ప్రకారం మరి FIR రిజిస్ట్రేషన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, దాంట్లో ప్రజలకు జరిగేటటువంటి కన్వీనియన్స్ ఎంత ఉంది, మరి దాంట్లో ట్రాన్స్పరెన్సీ కూడా ఉందా లేదా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇంతకుముందు CRPC ప్రకారం సెక్షన్ 154 కింద FIR రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగేది. ఇప్పుడు దాన్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం సెక్షన్ 173 కింద FIR రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీని ద్వారా FIR ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నేరం జరిగిన స్థలానికి సంబంధం లేకుండా ఎక్కడైనా కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. FIR రిజిస్టర్ చేసుకొని దాని కాపీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంతకుముందు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మాత్రమే మనం కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి కొత్త BNSS చట్టం ప్రకారం మనం డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా FIR రిజిస్ట్రేషన్ చేయవచ్చు. మనం ఎక్కడ ఉన్నా, మనం అందుబాటులో లేకపోయినా, పోలీస్ స్టేషన్ పరిధిలో లేకపోయినా డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా, లేకపోతే ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, ఇంకా ఎనీ అదర్ డిజిటల్ కమ్యూనికేషన్ నుండి FIR రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్ట ప్రకారంగా 3 రోజుల్లో దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో రిటర్న్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. చట్ట ప్రకారంగా 3 రోజుల్లో దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో రిటర్న్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది ఒక మేజర్ అప్గ్రేడేషన్ అనుకోవచ్చు. ప్రజలకు చాలా సులువైన విధానం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పాత చట్టం ప్రకారం నేరం జరిగినటువంటి అదే టైంలో మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మనము డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పడం ద్వారా టైం కూడా డిలే ఆఫ్ కంప్లైంట్ అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా మనకు డిలే ఉండదు. కాబట్టి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఇది రెండవ ముఖ్యమైనటువంటి మార్పు. ఈ డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ కంప్లైంట్ టు రిజిస్టర్ FIR అనేది కొత్త చట్టం ప్రకారంగా మనకు దొరికినటువంటి సౌలభ్యం అనుకోవచ్చు. ఇక మూడవది, ఇప్పుడు ఏదైనా అగెనెస్ట్ ఉమెన్ క్రైమ్ జరిగినప్పుడు, అంటే మహిళలపై ఎటువంటి నేరం జరిగిన సందర్భంలో ఆ క్రైమ్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉమెన్ ఆఫీసరే ఆ స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలి. ఇంకా విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ డిజేబుల్డ్ అయినప్పుడు వాళ్లకు కన్వీనియంట్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళి పోలీస్ ఆఫీసరే స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సినటువంటి కంపల్సరీ అవసరాన్ని మ్యాండేటరీ చేసింది ఈ చట్టం. అదేవిధంగా మెంటల్లీ డిజేబుల్డ్ ఉన్నప్పుడు లేదా ఫిజికల్గా ఉన్నప్పుడు, ఏమైనా డిజేబుల్డ్ అంటే అంగవైకల్యత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ వారిపై జరిగిన క్రైమ్ను ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి సందర్భాలలో ఒక ఎడ్యుకేటర్, ఇంటర్ప్రిటర్ సాయం తీసుకోవాలి.
వాళ్ళ ద్వారా కంప్లైంట్ రికార్డు చేసుకొని వీడియో కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అనేది చట్టంలో చేర్చడం జరిగింది. దాన్ని మెజిస్ట్రేట్ కు సమర్పించాలి. ఎందుకంటే ఎవిడెన్స్ మ్యానిపులేషన్ జరగకుండా ఉండటానికి ఈ సెక్షన్ BNNS 183 ప్రకారం మెజిస్ట్రేట్ కు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ఆ రికార్డెడ్ వీడియోని, రికార్డు స్టేట్మెంట్ ని కన్సర్న్డ్ మెజిస్ట్రేట్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొత్త చట్టం ప్రకారంగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏదైతే 3 సంవత్సరాల పైన 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరం ఏది జరిగినా కూడా వితౌట్ పర్మిషన్ ఆఫ్ DSP ర్యాంక్ అంటే మినిమం DSP ర్యాంకు అధికారి పర్మిషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు, లేదా మెజిస్ట్రేట్ పర్మిషన్ అయినా ఉండాలి. మరి ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ లో దానికి టైం బాండ్ కూడా పెట్టడం జరిగింది. టైం బాండ్ అంటే ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ కంప్లైంట్ లో ప్రైమా ఫేసియా అంటే ప్రాథమిక సాక్ష్యాలు లేనట్లయితే 14 రోజులలో తేల్చాల్సి ఉంటుంది. ఆధారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతుంది, కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఆధారాలు లేవు అంటే 14 రోజులలో ఆధారాలు సంపాదించలేదు అనుకున్నప్పుడు ఆ కంప్లైంట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 14 రోజులు అనేది మ్యాండేటరీ కాదు. 1 రోజులో చేయవచ్చు, 2 రోజుల్లో చేయవచ్చు, లేదా 5 రోజుల్లో చేయవచ్చు. ప్రైమా ఫేసి ఉంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికోసం 14 రోజుల మ్యాండేటరీ పీరియడ్ ఈ చట్టంలో పెట్టడం జరిగింది. ఎవరికైనా అగేనెస్ట్ గా కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఆ కంప్లైంట్ మీద ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని 14 రోజులలో తేల్చాల్సి ఉంటుంది. ఒకవేళ 14 రోజుల్లోపు సాక్ష్యాధారాలు లభ్యమైతే ఆ కన్సెంట్ అక్యూజ్డ్ మీద యాక్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన జ్యుడిషియల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇది మొత్తం 14 రోజుల బిఫోర్ కూడా జరగవచ్చు. కాకుంటే మ్యాండేటరీ పీరియడ్ 14 రోజులు పెట్టారు. అదేవిధంగా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ మనం డీటెయిల్ గా ఇచ్చినా, రిటర్న్ గా ఇచ్చినా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని అనుకున్నప్పుడు కన్సర్న్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు మనం కంప్లైంట్ చేయవచ్చు. SP తన అండర్ లో ఉన్న ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కైనా ఆ యొక్క కంప్లైంట్ ను రిఫర్ చేయవచ్చు. అది కూడా కాకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మెజిస్ట్రేట్ ద్వారా నేరం యొక్క కాగ్నిజెన్సీ తీసుకొని విచారణకు ఆదేశించవచ్చు. కాబట్టి మేజర్ గా FIR రిజిస్ట్రేషన్ కు సంబంధించి డీటెయిల్ కంప్లైంట్ చేయటం, దానిని 3 రోజులుగా రిటర్న్ గా రాసివ్వడం కొత్త చట్టంలో ప్రవేశపెట్టబడింది. ముఖ్యంగా ఉమెన్స్ కు, చైల్డ్ కు చాలా ప్రొటెక్షన్ ఇవ్వటం జరిగింది ఈ చట్టంలో. వాళ్ళ కేసులను చాలా బ్రాడ్ గా కన్సిడర్ లోకి తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు ఓన్లీ రేప్ అనేది మాత్రమే మేజర్ అఫెన్స్ గా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేస్తూ మహిళలపై, పిల్లలపై జరిగే అన్ని రకాల అటెంప్ట్స్ ను కూడా ఈ చట్టం ద్వారా కఠినంగా అమలు చేస్తున్నారు. ఇవి FIR రిజిస్ట్రేషన్ లో కొత్త చట్టంలో వచ్చినటువంటి మార్పులు. దీని ద్వారా ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఇబ్బందులు తగ్గేటటువంటి అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళటానికి అవసరం తక్కువ ఉంటుంది.